అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు అందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మనకి రైతు భరోసా పథకం సంబంధించి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, మనకి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో అసలు ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? సో, ఏం డిస్కస్ చేశారు? అలాగే నిధులు ఎంత విడుదల చేస్తారు? ఎకరానికి ఎంత? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మనం మొత్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, గత ప్రభుత్వంలో మనకి రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చారండి. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎకరానికి రూ. 7,500 చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదండీ! సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించిన నిధులనేవైతే వస్తాయని చెప్పి తెలపడం అయితే జరిగిందనమాట. అయితే మనకి క్యాబినెట్ మీటింగ్‌లో జరిగిన సమావేశం ప్రకారం మనకి నిధులు కూడా మనకి ఈ యొక్క జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో, దీనికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి రూ. 7,500 చొప్పున అయితే విడుదల చేయబోతుందండి. అలా మొత్తంగా 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా జమ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈసారి ఎవరైతే సాగు భూమి సాగు చేస్తారో అంటే పంటనేది ఎవరైతే వేస్తారో వారికి మాత్రమే వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి నిధులనేవైతే రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.